హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు another వీడియో ఆన్ AWS క్లౌడ్. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామనంటే EC2 ఇన్స్టెన్స్ స్టోర్ అంటే అన్న విషయం గురించి, కాన్సెప్ట్ గురించి చాలా డీటెయిల్గా చూడబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం ఏం చూసాము అనంటే EC2లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేటువంటి సర్వీస్ గురించి అయితే చూసాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో చూడండి, ఒక EC2ని కనుక మనం తీసుకుంటే ఈ EC2కి మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి అనుకుంటే 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి EBS, సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టెన్స్ స్టోర్, థర్డ్ వన్ వచ్చేసి S3 ఉంది, ఫోర్త్ వన్ వచ్చేసి ఫైల్ సిస్టమ్ లైక్ EFS అనే సర్వీస్ కానీ FSX అనే సర్వీస్ కానీ అనేటువంటిది. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టెన్స్ స్టోర్. ఆల్రెడీ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అంటే ఏంటి, EBS అనే సర్వీస్ ఏంటి, అక్కడ మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎట్లా వస్తుంది అన్నది ఇంతకుముందు వీడియోలో చాలా క్లియర్గానే చూసాం. ఒకవేళ ఆ వీడియోలో మీరు కనుక మిస్ అయితే, సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేది కనుక మీకు తెలియకపోతే ఆ వీడియోని అయితే చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఏం చూస్తున్నాము అనంటే ఇన్స్టెన్స్ స్టోర్ అంటే ఏంటి. ఆల్రెడీ ఇదివరకు EBS వీడియోలో చెప్పుకున్నప్పుడే మనం ఇన్స్టెన్స్ స్టోర్ అంటే ఒక టెంపరీ స్టోరేజ్ అని అయితే చెప్పుకున్నాం. అది పర్సిస్టెంట్ స్టోరేజ్ కావాలి అని అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్కి వెళ్ళాలి అని కూడా చెప్పుకున్నాం. అది ఈ వీడియోలో ఏం చేస్తున్నామనంటే ఇంకా ఇన్స్టెన్స్ స్టోర్ అనేది ఏ కేసెస్లో యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టెన్స్ స్టోర్ వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, మనకు ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్స్టెన్స్ స్టోర్ అనేది యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్స్టెన్స్ స్టోర్ అనేది యూజ్ చేసుకోగలం, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో అయితే ఫస్ట్ మనం మేజర్గా EBSకి ఇన్స్టెన్స్ స్టోర్కి కూడా డిఫరెన్సెస్ అనేవి చూసుకోవాలి. సో రెండు కూడా మనకి డిస్క్స్ లాగానే, హార్డ్ డిస్క్ లాగానే ఉపయోగపడతాయి. ఈ S3 కానీ EFS అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ లాగా ఉపయోగపడుతుంది. S3 అనేది ఒక ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ కింద అయితే మనకు ఉపయోగపడుతుంది. సో కానీ ఇవి రెండు మాత్రం EBS అండ్ ఇన్స్టెన్స్ స్టోర్ రెండు కూడా హార్డ్ డిస్క్ టైప్గానే ఉపయోగపడుతుంది. కానీ వాటికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్, ఆర్కిటెక్చర్గా ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, పెర్ఫార్మెన్స్ వైజ్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఫీచర్ వైజ్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చూద్దాము అనంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేది కనుక మనం చూసినప్పుడు ఆ వీడియోలో ఏం చెప్పుకున్నాము అనంటే చూడండి, ఇది మనకి EC2 అనేటువంటి సర్వీస్ అనుకోండి. సో మనం ఒక ముంబై డేటా సెంటర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే EC2కి సంబంధించిన ర్యాక్ అంతా కూడా ఈ విధంగా ఉన్నదని అయితే మనం అనుకుందాం. సో EC2 ర్యాక్ అంతా కూడా ఇట్లా ఉంది. అదే EBS ర్యాక్ కనుక తీసుకుంటే EBS అనేది EC2లో పార్ట్ కింద ఉంటుందా? ఎందుకంటే మనం ఇప్పుడు ల్యాప్టాప్స్ని కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనకు ఉన్నటువంటి పీసెస్ని కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే హార్డ్ డిస్క్ అనేది ఎక్కడ ఉంటుంది, పార్ట్ ఆఫ్ ల్యాప్టాప్ ఉంటుంది, లేకపోతే పార్ట్ ఆఫ్ కంప్యూటర్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ క్లౌడ్ ఆర్కిటెక్చర్లో ఎట్లా ఉంటుంది అని అంటే స్టోరేజ్ లేకపోతే ఈ హార్డ్ డ్రైవ్కి సంబంధించిన కంప్లీట్ ఎక్విప్మెంట్ అనేది కంప్లీట్గా సెపరేట్గా ఉంటుంది అనమాట. అదే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సో ఇట్లా ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి, మీరు ఒక EBS కానీ మీరు ఒక EC2 సర్వీస్ కానీ మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే AWS ఒక EC2 సర్వర్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది ఈ ర్యాక్లో. అట్లనే ఒక దీనికి సంబంధించిన ఆ బూట్ వాల్యూమ్, మీరు ఇన్స్టాల్ చేసేటువంటి AMI లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి EBS డిస్క్ మీద అటాచ్ అయి ఉంటాయి. ఈ హార్డ్ డిస్క్ అట్లనే ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్, ఇక్కడ ఉన్నటువంటి EC2 ఈ రెండింటి మధ్య కూడా నెట్వర్క్ ద్వారా ఈ కనెక్షన్ అనేది, ఇంటర్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. మనం ఎప్పుడైనా ఒక EC2 సర్వర్ క్రియేట్ చేసాము అని అంటే డిఫాల్ట్గా AWS ఏం చేస్తుంది అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ మనకి డిఫాల్ట్గా అయితే వస్తుంది. సో చూడండి, ఇక్కడ EC2కి EBSకి రెండింటి మధ్య కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ర్యాక్ అంతా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు మీకు EC2లో ఉన్నటువంటి డేటా ఉంటుందా పోతుందా అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్కిటెక్చర్ ప్రకారం ఏమవుతుంది అని అంటే EBSకి EC2కి ఈ ర్యాక్కి సంబంధం లేదు. కాబట్టి ఈ ర్యాక్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినా లేకపోతే కంప్లీట్గా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా సరే మీ డేటా అనేది అయితే పెర్సిస్టెంట్గా స్టోర్ అయి ఉంటుంది. మీ డేటాకి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. అదే ఇన్స్టెన్స్ స్టోర్ కనుక చూస్తే మనకి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇన్స్టెన్స్ స్టోర్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే సేమ్ EC2 సర్వర్ ర్యాక్ ఎక్కడైతే ఉంటుందో EC2లో మీకు ఇక్కడ VM అనేది వచ్చింది అని అంటే బేసికల్లీ VMని ఏమంటారు, విర్చువల్ మిషన్ని గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. సో ఈ విర్చువలైజేషన్ అంతా ఎట్లా జరుగుతుంది అని అంటే నేను కొద్దిగా డయాగ్రామటిక్గా ఉండడానికి కోసం, చూడడానికి బాగుండడం కోసం కింద ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను ఈ ర్యాక్కి సంబంధించింది. సో ఇదంతా కూడా మనకి హోస్ట్ OS అనుకోండి, ఇదంతా కూడా హోస్ట్ సర్వర్.
హోస్ట్ సర్వర్ కానీ బేర్ మెటల్ సర్వర్ కానీ అనుకుందాం. సో దీనిపైన నేను ఇప్పుడు విర్చువల్ మిషన్ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీని కెపాసిటీ ఎంత అయితే ఉంటుందో ఆ కెపాసిటీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దీని మీద విర్చువల్ మిషన్స్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. వాటిని ఏమంటారు అని అంటే విర్చువల్ మిషన్స్ అంటారు, లేకపోతే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఈ హోస్ట్ మిషన్కి సంబంధించిన విర్చువల్ మిషన్సే. సో అంటిల్ ఇక్కడ ఉన్నటువంటి కెపాసిటీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ విర్చువల్ మిషన్స్ అనేవి లాంచ్ అవుతూనే ఉంటాయి. ఇన్స్టెన్స్ స్టోర్ ఎక్కడ ఉంటుంది అని అంటే పార్ట్ ఆఫ్ హోస్ట్ మిషన్కి పార్ట్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇట్లా హోస్ట్ మిషన్కి ఇక్కడ పార్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ స్టోర్లో ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ సర్వర్ ఇక్కడే ఉంది, సర్వర్తో పాటు ఉన్నటువంటి సర్వర్లో హోస్ట్ మిషన్లోనే మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ స్టోర్ అనేది ఉంది. సో చూడండి, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం, తర్వాత డిసడ్వాంటేజ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు EC2కి మనం EBS అనేది కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి మనకి డేటా అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇక్కడ స్టోర్ చేయాలన్నా, ఇక్కడ నుంచి కంప్యూటర్లోకి తీసుకొచ్చి ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి అని అంటే ఆ ఆపరేషన్కి సంబంధించిన డేటా మన సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే ఉన్నటువంటి ర్యామ్లోకి స్టోర్ చేసుకుని ర్యామ్లో ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేసి ఈ ర్యామ్లో నుంచి మనకి సొల్యూషన్ అయితే చూపిస్తుంది. సో అంటే ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక్కడికి EBS వాల్యూమ్కి వెళ్ళి EBS వాల్యూమ్ నుంచి డేటా ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడ ప్రాసెసింగ్ అంతా చేసి మనకి రిజల్ట్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అని అంటే ఇక్కడ చూడండి, మరి మనకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఇది ఎట్లా కనెక్ట్ అయింది, ఓవర్ ద నెట్వర్క్ కనెక్ట్ అయింది. అండ్ దట్ ఇది వేరే ర్యాక్లో ఉంది, ఇది వేరే ర్యాక్లో ఉంది. అంటే ఇక్కడ కొంత డిస్టెన్స్ అనేది ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా అనేది. సో మేబీ అది కొంచెం డిస్టెన్స్ కావచ్చు, ఎక్కువ డిస్టెన్స్ కావచ్చు, అంటే కొంత డిస్టెన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇన్స్టెన్స్ స్టోర్ ఎక్కడ ఉందో చూడండి, సేమ్ EC2 మిషన్ ఎక్కడైతే ఉందో అదే EC2 మిషన్ మీద ఇదే ఇన్స్టెన్స్ స్టోర్, ఇదే హార్డ్ డిస్క్ అనేది అటాచ్ అయ్యింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టెన్స్కి ఇక్కడ ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్ స్టోర్ అటాచ్ చేయాలనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ దానికి అటాచ్ చేయాలనుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ సర్వర్ సేమ్ మిషన్ మీద ఉంది కాబట్టి ఇక్కడ మీద ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి టైం కంటే ఇక్కడ మీద ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే లేటెన్సీ, డేటా యాక్సెస్ లేటెన్సీ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. అట్లనే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఎందుకంటే పెరుగుతుంది అని అంటే ఈ డిఫరెన్స్ వల్ల మాత్రమే అక్కడ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే లో లెవెల్ ఆపరేషన్స్ జరగాలో, ఎప్పుడైతే టెంపరీ ఆపరేషన్స్ జరగాలో, అంటే ఎప్పుడైతే మనకి డేటా అనేది పోయినా పర్లేదు బట్ నాకు అక్కడ ఆపరేషన్స్ అనేది చాలా ఫాస్ట్గా యాక్సెస్ అవ్వాలి, చాలా ఫాస్ట్గా జరగాలి అనుకున్నప్పుడు మనం ఇటువంటి ఇన్స్టెన్స్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అండి, ఇక్కడ EBSతో చూసుకుంటే మనకి ఇక్కడ హోస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఇన్స్టెన్స్ స్టోర్ తీసుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి బెనిఫిట్ అయితే ఉంది. అయితే అట్ ద సేమ్ టైం ఇందులోనే డ్రాబ్యాక్ కూడా ఒకటి ఉంది. చూడండి, ఇక్కడ EBS అనేది సపరేట్గా ఉంది. ఎప్పుడైతే ఇక్కడ EC2 సర్వర్ కొలాప్స్ అయిపోతుందో, లేదంటే ఇక్కడ హోస్ట్ మిషన్ కనుక ఏదైనా అయ్యి పాడవుతుందో, నెట్వర్క్ ఎర్రర్ కానీ సర్వర్ ఎర్రర్ కానీ ఏదైనా డిస్క్ ఫెయిల్యూర్ కానీ వచ్చినా సరే ఇక్కడ EBS ఏమవుతుంది అని అంటే EBSకి EC2కి ఎటువంటి సంబంధం కూడా లేదు కాబట్టి EC2 పాడైనా EBS అనేది అట్లానే ఉంటుంది. సో EBS అట్లానే ఉంటుంది కాబట్టి మీకు అక్కడ డేటా ఫెయిల్యూర్ అనేది ఉండదు. కానీ ఇక్కడ కనుక మీరు ఈ ఆర్కిటెక్చర్ ప్రకారం చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ EC2 మిషన్ అనేది సేమ్ ఇన్స్టెన్స్ స్టోర్ కూడా అదే మెషిన్ మీద ఉంది. సో ఇది కొలాప్స్ అయినా ఇక్కడ ఉన్నటువంటి లింక్ అనేది పాడవుతుంది, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న డిస్క్ ఫెయిల్యూర్ వచ్చినా ఇక్కడ ఉన్న డేటా అంతా ఫెయిల్ అయిపోతుంది. లేదు ఈ హోస్ట్ మిషన్ అంతా ఫెయిల్ అయినా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టెన్స్ స్టోర్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం VM కూడా ఫెయిల్ అయిపోతుంది. VM ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టెన్స్ స్టోర్లో ఉన్నటువంటి డేటా కూడా ఫెయిల్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇట్లా చూసుకున్నప్పుడు మనకి EBS వాల్యూమ్కి హై అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది పోయినా EBS వాల్యూమ్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ డేటా అనేది మాత్రం పర్సిస్టెంట్గా ఉండాలి అని అన్నప్పుడు ఎక్కువ EBS అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్, లేకపోతే ఇన్స్టెన్స్ స్టోర్కి డిసడ్వాంటేజ్, EBSకి అడ్వాంటేజ్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకొక కంపారిజన్ చూడాలి అని అంటే ఇక్కడ EBS వాల్యూమ్లో మీరు ఒక డిస్క్ కనుక క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే AWS డిఫాల్ట్గా మీరు ఒక డిస్క్ క్రియేట్ చేసినప్పుడు దానికి క్లోన్ ఆటోమేటిక్గా AWS సేమ్ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్లా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు ఇక్కడ 2 డిస్క్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఒకటి కాపీ అంటే AWS క్రియేట్ చేసే కాపీ ఇది, మీకు దీనికి సెకండ్ కాపీకి ఎటువంటి కాస్ట్ కూడా పడదు. ఎందుకంటే AWS కస్టమర్ డేటా అనేది డేటా లాస్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళ గురించి ఇక్కడ డేటా క్లోన్ కానీ డేటా కాపీ కానీ మెయింటైన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ S3 కనుక తీసుకుంటే మీరు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో కనుక స్టోర్ చేసినట్టయితే మీరు ఒకే ఆబ్జెక్ట్ అప్లోడ్ చేసినా AWS ఏం చేస్తుంది అని అంటే 3 అవైలబిలిటీ జోన్స్లో కూడా 3 కాపీస్
ఈబీఎస్ మెయింటైన్ చేస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి వర్తిస్తుంది. ఈబీఎస్ మీరు ఒక డిస్క్ క్రియేట్ చేసిన ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది అంటే విత్ ఇన్ ద సేమ్ అవైలబిలిటీ జోన్, వేరొక అవైలబిలిటీ జోన్కి వెళ్ళదు కానీ సేమ్ అవైలబిలిటీ జోన్లో ఏం చేస్తుందంటే వేరొక డిస్క్ అనేది క్రియేట్ చేసి అక్కడ ఒక క్లోన్తో పెట్టుకుంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఒక కాపీ పోయినా వేరొక కాపీ వస్తుంది కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఆ కాపీ నుంచి డేటా అనేది రిట్రీవ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ హోస్ట్ మిషన్లో చూస్తే ఇన్స్టెన్స్ స్టోర్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ఇన్స్టెన్స్ స్టోర్కి వేరే సెకండ్ కాపీ అంటూ ఏమీ ఉండదు. మీరు ఒక కాపీ క్రియేట్ చేసుకుంటే ఆ ఒక కాపీనే ఉంటుంది. సో ఇక్కడ ఒక డిస్క్ ఫెయిల్ అయినా మీకు అక్కడ డేటా లాస్ అనేది అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇన్స్టెన్స్ స్టోర్ గురించి ఉన్నటువంటి సో మెయిన్గా ఆర్కిటెక్చర్ ప్రకారం ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా ఈ రెండు డిఫరెన్సెస్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇన్స్టెన్స్ స్టోర్కి లేదంటే ఈబీఎస్కి ఇంకొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇట్లా డేటా లాస్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ రీబూట్ చేస్తున్నాం అనుకోండి, రీబూట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అనేది చేస్తున్నప్పుడు డేటా అనేది ఉంటుందా ఉండదా అని అనుకుంటే ఈబీఎస్లోనైతే మీరు రీబూట్ చేసిన ఈబీఎస్ అనేది పర్సిస్టెంట్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈబీఎస్ కనుక్కుందాం, ఇది ఇన్స్టెన్స్ స్టోర్ కనుక్కుందాం. ఇన్స్టెన్స్ స్టోర్ కనుకోండి. సో రీబూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే డేటా అనేది పర్సిస్టెంట్గా ఉంటుందా, ఈబీఎస్ వాల్యూమ్లో పర్సిస్టెంట్గా ఉంటుంది, ఇన్స్టెన్స్ స్టోర్లో పర్సిస్టెంట్గా ఉంటుంది అని అంటే ఈబీఎస్లో పర్సిస్టెంట్గా ఉంటుంది. సో అందు గురించి ఇక్కడ నేనేం చేస్తాను, ఒక టిక్ మార్క్ పెట్టుకుంటాను. ఇన్స్టెన్స్ స్టోర్లో కూడా పర్సిస్టెంట్గా ఉంటుంది. ఎందుకని పర్సిస్టెంట్గా ఉంటుంది అనేది కూడా చెప్తాను. సో చూడండి ఇక్కడ సర్వర్ అనేది ఉంది. నార్మల్గా మీకు ఏమవుతుంది అని అంటే స్టాప్ చేసినప్పుడు ఒకవేళ స్టాప్ చేశారనుకోండి, మీరు విఎం అనేది కనుక స్టాప్ చేస్తే ఇక్కడ ఉన్న విఎం అనేది కిల్ అయిపోతుంది. కానీ మీరు అటాచ్ చేసినటువంటి ఈబీఎస్ వాల్యూమ్ అయితే అట్లనే ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందంటే మీరు స్టాప్ చేసినా ఈబీఎస్ వాల్యూమ్ అయితే ఆ విధంగానే ఉంటుంది, రీబూట్ చేసినా ఈబీఎస్ వాల్యూమ్ అయితే ఆ విధంగానే ఉంటుంది. రీబూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ కిల్ అయిపోతుంది, బట్ వెంటనే ఇన్స్టెన్స్ అనేది సేమ్ హోస్ట్ మిషన్ మీద అయితే లాంచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. సో అట్లా లాంచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి సో విత్ ఇన్ ద ఇక్కడే ట్రై చేస్తుంది కాబట్టి దీని అడ్రస్ అనేది ఇక్కడ మెమరీలో హోస్ట్ మిషన్ మెమరీలో స్టోర్ చేసుకుని ఈ సెకండ్ విఎం అనేది రీబూట్ చేసినప్పుడు విఎం అనేది లాంచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ సేమ్ ఇన్స్టెన్స్ స్టోర్కి అయితే మ్యాప్ చేయడం అయితే జరుగుతుంది. అదే మరి స్టాప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, స్టాప్ చేసినప్పుడు ఇట్లా విఎం కిల్ అయిపోతుంది కానీ ఈబీఎస్ వాల్యూమ్ అయితే పర్సిస్టెంట్గా ఉంటుంది. అదే మీరు ఇక్కడ ఇన్స్టెన్స్ స్టోర్కి అటాచ్ చేసుకున్న విఎంని కనుక స్టాప్ చేస్తే ఏమవుతుందని అంటే విఎం కిల్ అయిపోతుంది, విఎంకి అటాచ్ చేస్తున్న ఇన్స్టెన్స్ స్టోర్స్ కూడా కిల్ అయిపోతాయి. సో ఇందులో ఉన్న డేటా అంతా కూడా ఇమీడియట్గా డిలీట్ అయిపోతుంది. సో కాబట్టి స్టాప్ యాక్షన్ చేసుకున్నప్పుడు ఈబీఎస్లోనైతే డేటా పర్సిస్టెంట్గా ఉంటుంది, ఇన్స్టెన్స్ స్టోర్లోనైతే డేటా అనేది డిలీట్ అయిపోతుంది. అందు గురించి మనం ఏం చేస్తామంటే క్రాస్ మార్క్ యాడ్ చేస్తాం. అట్లానే నెట్వర్క్ ఫెయిల్యూర్ వచ్చినా డిస్క్ ఫెయిల్యూర్ వచ్చినా సరే ఈబీఎస్లో ఏమవుతుంది అని అంటే డిస్క్ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఈబీఎస్లో ఆర్కిటెక్చర్ ప్రకారం సెకండ్ కాపీ ఉంటుంది కాబట్టి సో డేటా అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ అవైలబిలిటీ కోసం ఇక్కడ ఓన్లీ ఒక డిస్కే ఉంచుతున్నారు, సెకండ్ డిస్క్ ఏమీ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఆర్కిటెక్చర్ ప్రకారం ఇక్కడ డేటా అనేది అయితే ఉండదు. ఇంకా ఇటువంటివి అయితే మనం చూసుకోవచ్చు. అట్లనే మీరు టెర్మినేట్ చేసినా సరే టెర్మినేషన్ కూడా ఇక్కడ ఒకటి ఉంటుందండి. సో టెర్మినేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ అయిన EC2 ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేసేస్తే, సో టెర్మినేషన్ అంటే డిలీట్ చేసేస్తే అక్కడ ఉన్నటువంటి అటాచ్ అయినటువంటి హార్డ్ డిస్క్ డిలీట్ అవుతుందా అవ్వదా అని అంటే నార్మల్గా మనం EC2 క్రియేట్ చేసినప్పుడు అయితే డిలీట్ అయిపోతుంది. ఎందుకని డిలీట్ అవుతుంది అని అంటే మీకు డిస్క్ అనే ఆప్షన్లో డిలీట్ ఆన్ టెర్మినేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. సో అందు గురించి మాత్రమే అక్కడ ఈబీఎస్ అనేది మీరు EC2 డిలీట్ చేసిన వెంటనే ఈబీఎస్ వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోతుంది. అదే మీరు అక్కడ డిలీట్ ఆన్ టెర్మినేషన్ అనేది ఈబీఎస్లో డిసేబుల్ చేస్తే కనుక మీరు EC2 ఇన్స్టెన్స్ అనేది డిలీట్ చేసినా ఈబీఎస్ వాల్యూమ్ అనేది డిలీట్ అవ్వదు. ఎందుకని అంటే డిలీట్ ఆన్ టెర్మినేషన్లో మీరు డిసేబుల్ చేశారు కాబట్టి. సో కానీ బై డిఫాల్ట్గా అది అందరికీ కూడా ఎనేబుల్ చేసి ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే EC2 అనేది డిలీట్ చేయగానే డిస్క్స్ కూడా ఈబీఎస్ వాల్యూమ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. కానీ అది ఎప్పుడైతే అన్చెక్ చేస్తారో మీరు EC2ని డిలీట్ చేసినా ఈబీఎస్ వాల్యూమ్స్ అనేది డిలీట్ అవ్వవు. అది కాన్ఫిగరేషనల్ చేంజెసే కాబట్టి ఈబీఎస్ వాల్యూమ్ అనేది టెర్మినేట్ చేసినా మనకి పర్సిస్టెంట్గా ఉంటుంది. అదే ఇన్స్టెన్స్ స్టోర్లో ఏమవుతుంది, సేమ్ ఇక్కడ స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందో అదే విధంగా డిస్క్ అనేది పోతుంది. సో ఇక్కడ డిస్క్ అనేది కూడా పోతుంది.
సో అందు గురించే ఇన్స్టెన్స్ స్టోర్ అనేది మెయిన్గా ఎందుకు యూస్ చేస్తారు అని అంటే మీకు ఏదైనా లో లెవెల్ ఆపరేషన్స్ జరగాలన్నా ఈబీఎస్ వాల్యూమ్తో పోలిస్తే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా ఉన్నా మీ యాక్షన్స్ అనేది ఫాస్ట్గా జరగాలి అని అన్నా మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఇన్స్టెన్స్ స్టోర్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు డేటా అనేది అక్కడ పర్సిస్టెంట్గా ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రాబ్లము కూడా లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇన్స్టెన్స్ స్టోర్ చూస్ చేసుకోవాలి. లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఈబీఎస్ వాల్యూమ్నే చూస్ చేసుకోవాలి. సో ఇది మనకి మేజర్గా అవి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్గా ఈబీఎస్ వాల్యూమ్ అనేది ఎటువంటి ఇన్స్టెన్స్ టైప్స్ కైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. కానీ ఇన్స్టెన్స్ స్టోర్ అనేది అన్ని ఇన్స్టెన్స్ టైప్స్కి కూడా మనం అటాచ్ చేసుకోగలమా అంటే అటాచ్ చేసుకోలేం. ఓన్లీ AWS వాడిచ్చినటువంటి కొన్ని ఇన్స్టెన్స్ టైప్స్కి మాత్రమే ఈ ఇన్స్టెన్స్ స్టోర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఇన్స్టెన్స్ స్టోర్ అనేది డిఫరెంట్ ఈథర్నల్ వాల్యూమ్స్కి అయితే ఈక్వల్గా ఉంటుంది. సో వీటిని బేసికలీగా ఈథర్నల్ వాల్యూమ్స్ అంటారు. ఈ వాల్యూమ్స్ అనేది ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్ టైప్కి ఎన్ని టైప్స్ ఆఫ్ లేకపోతే ఎన్ని వాల్యూమ్స్ని ఎన్ని ఇన్స్టెన్స్ స్టోర్స్ని మనం అటాచ్ చేయొచ్చు అన్నది బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టైప్ని బట్టి ఉంటుంది. మీరు ఒక చిన్న ఇన్స్టెన్స్ టైప్ తీసుకుంటే దానికి మేబీ ఒకటే ఉండొచ్చు, ఒక పెద్ద ఇన్స్టెన్స్ టైప్ తీసుకుంటే దానికి 2-3 ఉండొచ్చు, బాగా పెద్దది తీసుకుంటే కనుక దానికి అట్లా ఒక 10-20 కూడా ఉండొచ్చు. అట్లా మొత్తం కూడా ఈథర్నల్ వాల్యూమ్స్ అనేది మొత్తం కూడా మనం ఎన్ని అటాచ్ చేసుకోవచ్చు అని అంటే మొత్తం కూడా 24 ఈథర్నల్ వాల్యూమ్స్ అయితే మనం అటాచ్ చేసుకున్నటువంటి అవకాశం అయితే AWS ప్రొవైడ్ చేస్తుంది. సో వాటి యొక్క నేమ్స్ ఏ విధంగా వస్తుంది అని అంటే సో ఒక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఒక ఆ ఇన్స్టెన్స్ టైప్ ఒక ఇన్స్టెన్స్ స్టోర్ని సపోర్ట్ చేస్తే ఈథర్నల్ 0 అనేది మాత్రమే వస్తుంది. ఒకవేళ 2 సపోర్ట్ చేస్తే కనుక ఈథర్నల్ 1కి వస్తుంది. అట్లా చాలా వెళ్ళిపోయి అట్లా మనకి ఎక్కడి వరకు ఉంటుందంటే 23 వరకు కూడా అట్లా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది బాగా పెద్ద ఇన్స్టెన్స్ టైప్స్కి అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. నార్మల్గా మనం టెస్టింగ్ కోసం యూజ్ చేసేటువంటి T సిరీస్లోనైతే ఇటువంటి ఇన్స్టెన్స్ స్టోర్ ఆప్షన్స్ అయితే మనకి లేదు. ఓన్లీ M సిరీస్, R సిరీస్ లేకపోతే C సిరీస్ వీటిలోనైతే మీకు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు ఈ ఇన్స్టెన్స్ స్టోర్తో టెస్ట్ చేయాలి లేకపోతే లాంచ్ చేయాలి EC2 ఇన్స్టెన్సెస్ అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అని అంటే C సిరీస్ కానీ M సిరీస్ కానీ R సిరీస్ కానీ మీరు ఇన్స్టెన్స్ టైప్స్ అనేది యూజ్ చేస్తే మీకు అక్కడ ఖచ్చితంగా కూడా ఇన్స్టెన్స్ స్టోర్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒకటి. అండ్ అట్లనే ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇన్స్టెన్స్ స్టోర్ అనేది మీరు ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు అని అంటే ఆల్రెడీ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతున్నప్పుడు మీరు అటాచ్ చేయగలరా, లేకపోతే ఇన్స్టెన్స్ లాంచ్ అయిన తర్వాత మీరు కనుక ఇన్స్టెన్స్ స్టోర్ క్రియేట్ చేసి దాన్ని EC2 మిషన్కి అటాచ్ చేయగలరా అంటే అటాచ్ చేయలేరు. ఓన్లీ ఎప్పుడైతే మీరు EC2 ఇన్స్టెన్స్ని కొత్త ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ఇన్స్టెన్స్ స్టోర్ని యాడ్ చేయడానికి ఉంటుంది. ఒకసారి EC2 ఇన్స్టెన్స్ లాంచ్ అయిన తర్వాత మీరు ఇన్స్టెన్స్ స్టోర్ అనేది యాడ్ చేసేటువంటి ఆప్షన్ అయితే AWS మీకు ప్రొవైడ్ చేయడం. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఈబీఎస్ వాల్యూమ్ కనుక చూస్తే ఏమవుతుంది అని అంటే మనం ఎప్పుడైనా కూడా ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసినా స్టాప్ చేసినా లేకపోతే ఇన్స్టెన్స్ రన్ అవుతున్నా లాంచ్ చేసేసిన తర్వాత అయినా ఎప్పుడైనా సరే మన ఈబీఎస్ వాల్యూమ్ని కొత్త డిస్క్స్ అనేది క్రియేట్ చేసి అవి యాడ్ చేసుకునేటువంటి అవకాశం అయితే మనకి ఉంటుంది. సో వీటి సైజు లేదంటే ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క ఇన్స్టెన్స్కి ఎన్ని అటాచ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టైప్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటాయి. సో ఇదంతా కూడా మీకు డాక్యుమెంటేషన్ చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది. ఇవి మనకి 2 టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ ఈ విధంగా ఉంటాయి, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అయితే ఈ విధంగా ఉంటాయి. EC2 ఇన్స్టెన్స్ స్టోర్ బేసికలీ ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు, బట్ ఏదైనా స్పెసిఫిక్ యూజ్ కేసు వస్తేనే తప్ప ఇన్స్టెన్స్ స్టోర్ అనేది అయితే యూజ్ చేయరు. కానీ మనకి సర్టిఫికేషన్స్లో ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అట్లా నార్మల్గా మనం ఈ కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకోవడం అయితే చాలా మంచిది. సో ఇది మనకి EC2 ఇన్స్టెన్స్ స్టోర్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానింకి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.